రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం డీడీలు తీసి సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు గొర్రెలు పంపిణీ చేయడం లేదని, అటు నగదు చెల్లించడం లేదని ఆరోపిస్తూ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక సంఘం భవనం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదురు నిరసన తెలిపారు. ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇస్తుందని, వాటిని నెరవేర్చకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి చాలా మంది లబ్ధిదారులు డబ్బులు చేశారని చెప్పారు. తీసుకున్న వాటికి అప్పులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రమూ స్పందన లేదని ఆగ్రహించారు. వెంటనే డీడీలు చెల్లించిన వారికి నగదు బదిలీ అమలు చేయాలని, లేదంటే గొర్రెలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంపిణీ అందరికి ఇస్తాం, గొర్రెలందరికీ కూడా గొల్ల కుర్మలను ఒక మంచి ఆర్థికంగా ఎంతో పెరిగేటట్టు చేస్తా అని చెప్పిండు. ఆ ఎన్నికలు అయిపోయినాయి. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ నగదు బదిలీని ప్రకటించడం జరిగింది. దానికి ఆశపడి మరి ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కుర్మలందరూ అప్పులు సప్పులు చేసి పుస్తలు తాకట్టు పెట్టి వారి వ్యవసాయంలో కూడా కౌలుకిచ్చుకొని కొందరు వ్యవసాయానికి కూడా దూరమై మరి డీడీలు కట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 6 నెలలు అయిపోయింది. ఆ డీడీలు కట్టిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అటు అడవికి గాక అటు ఇంటికి గాక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతున్నది. యాదవులు ప్రభుత్వ హామీకి ఎంతో ఆనందపడి చాలామంది వ్యవసాయం చేసుకుంటూ కూలీ పని చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ